ప్రభుత్వ మీటింగ్లలో ఒక్కడన్నా రాజకీయం మాట్లాడినట్టు చూపించండి. అది ప్రభుత్వ మీటింగ్ అయినా కేసీఆర్ని తిడతాడు, పబ్లిక్ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు, పార్టీ మీటింగ్ అయినా కేసీఆర్ తిడతావు. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి అంటున్నా నేను ముఖ్యమంత్రిగా మాట్లాడితే అక్కడ రాజకీయాలు మాట్లాడొద్దు, ముఖ్యమంత్రిగా నీ పాలసీ మాత్రమే మాట్లాడాలి ప్రభుత్వ మీటింగ్లో. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు తిట్టట్లేను, రేవంత్ రెడ్డి గారు వారి యొక్క వ్యవహారం మార్చుకోవడం కోసమే అంటున్నా, అంతకుమించి వేరేదేం లేదు. కేటీఆర్ మీద పెట్టినటువంటి ఏదైతే కేసు ఉందో అది లొటపీస్ కేసు, పెట్టినోడు కూడా లొటపీస్ గాడు అనొచ్చా? ఎవరు పెట్టిరు అనుకుంటారు మీరు? మీరు ఎవరినన్నారు? మీరు ఎవరు అనుకుని అడుగుతున్నారు? మీరు ఎవరినన్నారో మీరు అడిగిన వాళ్ళు చెప్పాలి కదా ఫస్ట్. సరే మీ సబ్జెక్ట్ ఏంది అసలు? అక్కడ లొటపీస్ కేసు ఏంది, లొటపీస్ గాడెవరు చెప్పండి. లొటపీస్ కేసే కాబట్టి అన్నాం. లొటపీస్ గాడెవరు? పెట్టినోడు, పెట్టిన వాళ్ళు ఎవరు? అది నీకు తెలవాలి. మీరు ఎవరినన్నారు? మీకు తెలవాలి అంటున్నారు. తెలుసు కదా, మీరు ఎవరినన్నారు? అవసరం లేదు కదా. మీరు ఎవరినన్నారు? పబ్లిక్ తెలుసు కదా అంటున్నారు. మీరు ఎవరినన్నారు? పబ్లిక్ తెలుసు. మీరు ఎవరినన్నారన్నా? పబ్లిక్ తెలుసు అంటున్నా, నేను ఎవరినన్నా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. నేను ఎవరినన్నా అనేది పబ్లిక్ అర్థమైతే అయిపోయాయి. ఇంత తెలివి అర్థం కాకపోతే నేనేం చేయలేదు. ఇంత తెలివిగా మాట్లాడుతారు మీరు. నేను తెలివిగా మాట్లాడుతాను, వాస్తవం మాట్లాడుతారు. వాస్తవమే తెలివితో మాట్లాడుతారా? తెలివి ఉంటేనే కదా 2 సార్లు ఎమ్మెల్యే గిడిదాకా వస్తాము, తెలివి లేకుండా గిడిదాకా ఎందుకు వస్తాము? 2 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలంటే సరే, చాలా గొప్పగా లేకపోయినా కొద్దిగా అంత తెలివి ఉంటేనే కదా గిడిదాకా వచ్చేది. అంటే మీరు ప్రతి అంశంలో కూడా రేవంత్ను టార్గెట్ చేస్తూ మాట్లాడడానికి అవసరం ఏమున్నది గాదర్ కిషోర్? ప్రతి అంశంలో మాట్లాడలేదు. నేను మాట్లాడినటువంటి అంశంలో 100% సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఎంతసేపు రేవంత్ గారి గురించి మాట్లాడిన మాటలనే మీరు అడుగుతారు. హైడ్రా కులగొట్టినప్పుడు ఆల్రెడీ హైకోర్టులో ఈ జడ్జిమెంట్ ఉన్నది, కులగొట్టే అధికారం లేకున్నా కులగొడుతున్నాను ఒక జడ్జిమెంట్ కాపీ బయటపెట్టి చూపించి ప్రెస్ మీట్ పెట్టిన. అది ప్రెస్ వాళ్ళు చూపించకపోతే ఎక్కువ నేనేం చేయాలి, అది నా తప్ప. మొత్తం సబ్జెక్ట్ చెప్పి హైడ్రా మీద అసలు చెరువులేంది, దానికి సంబంధించినటువంటిది ఏం జరిగింది అనేది హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక జడ్జిమెంట్ ఇస్తే దాని గురించి ఎవరు మాడకపోతే నా తప్పు కాదు కదా. అట్లా నీకు ఏ సబ్జెక్ట్ కావాలని చెప్తా. ఇప్పుడు మీరు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి కేసు గురించి అంటారు, సరే అది లొటపీస్ కేసు, లొటపీస్ గాడు అనేది అంశం పక్కన పెడితే దానికి సంబంధించినటువంటి పూర్తి యథార్థం మీకు చెప్తా. మొత్తం టెలికాస్ట్ ప్రజలకు చేరవి చేస్తారు కదా, నేను చెప్తా చూడండి. మొత్తం జరుగుతున్నది ఏంటి అంటే, మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ మామ పిచ్చిరెడ్డి గారిది మెగా కంపెనీ, మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆయన తర్వాత సరే ఆయన మైనలుడు ఎంతో వాళ్ళు ఇన్వాల్వ్ వచ్చిండు, చేసుకుంటూ దాన్ని డెవలప్ చేసుకోరు. తర్వాత ఇప్పుడు కృష్ణారెడ్డి గారు పిచ్చిరెడ్డి గారిని బయటికి పంపించేస్తాడు. 13,000 కోట్లకు సెటిల్మెంట్ అయిపోయింది. కంపెనీ వాల్యూ ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల చిల్లరకి ఎక్కువైంది. పిచ్చిరెడ్డి గారికి 13,000 కోట్లు ఇచ్చి బయటికి పంపించేయాలి, ఇది సెటిల్మెంట్. ఓకే. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మొత్తం మార్కెట్లో అసలు 13,000 కోట్లు దొరికే పరిస్థితి లేదు. మార్కెట్ ఎందుకు డల్ అయిందనే దాని మీద మళ్ళీ అది వేరే చర్చ అది. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు 13,000 కోట్లు ఇచ్చి ఫస్ట్ మా మామని బయటకు పంపిస్తే కంపెనీ నాకు ఓన్ అయిపోతుంది. ఏం చేయాలి, ఎక్కడ పైసలు దొరకలేవు. ఎక్కడ దొరుకుతాయి, ఒకటే దగ్గర దొరుకుతాయి, అదాని దగ్గర దొరుకుతాయి. ఇక్కడ నుంచి అదాని అప్రోచ్ అయ్యారు. నా దాంట్లో వాటా తీసుకుంటారా, లేకపోతే నాకు హెల్ప్ చేసి ఫస్ట్ కంపెనీ మొత్తం నాకు ఓన్ చేసేంతవరకు సహకరిస్తారా, ఏదో అండర్స్టాండింగ్కి వచ్చారు. తర్వాత దీని కంటిన్యూషన్లో అదేంది ఐవీఎస్ఆర్ఎల్ ఏదో కంపెనీ ఉండే కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుంది, ఆ కంపెనీ బ్యాంకరప్ట్ అయింది. దానికి సంబంధించి వేలం వేసారు. దాని ఆస్తుల యొక్క విలువ దాదాపు ఒక 3,000 కోట్ల చిల్లర ఉంటుంది. ఆ వేలం పాటలో పాల్గొన్న దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదాని గారు ఇద్దరు పాల్గొన్నారు. 2 కంపెనీలు పాల్గొన్నాయి. అదాని గారు ఏం చేశారంటే తక్కువకి వేసారు బిడ్డింగ్, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, బట్ 800 crores అట్లా అయి ఉంటుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 1,400 కోట్లకి వేసాడు. అరే వీడు నాకు అడ్డం వచ్చి నాకు అదైతడా అని చెప్పేసి ఏమంటే అదాని పొంగులేటి ఇంటికి ఈడీని పంపిస్తాడు. ఈడీ పోతాడు, ఈడీ ఏం చేసినది ఇప్పటివరకు చెప్పారు, ఏం దొరికింది చెప్పారు, కేసు అయింది చెప్పారు, ఏం కాలేదు చెప్పారు, ఏం చెప్పదు. ఇక మొత్తానికి ఏదో మొత్తానికి కేసు పెట్టి ఆపిచ్చారు. ఎందుకు ఆపిస్తారు అంటే ఈడీ కేసు ఉంటే దీనికి ఎలిజిబుల్ కాడు ఈ కంపెనీ, కాబట్టి ఇరికియాలని చెప్పేసి చేశారు. అప్పుడు ఏమైంది, పొంగులేటి గారు నాకు ఈ పంచాయతీ ఎందుకు, నా కొడుకు మీద ఎందుకు వాచ్ అని చెప్పి కేసు పెట్టి ఈడనే వచ్చి ఇది చేస్తారు, ఏదైనా చేసుకోవాలని చెప్పేసి ఐటీసీ కోహినూర్లో కలవటానికి పోయాడు. అదాని వస్తే కలవటానికి పోయాడు ప్రెసిడెన్షియల్ సూట్లో. అది ఆయన మన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా నేను అనుకోకుండా లిఫ్ట్ కాడ కలిసినా అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ గారు కూడా లిఫ్ట్ కాడ కలుస్తాడు కాదు, నన్ను లిఫ్ట్ చేయమని కలిసినావు మాకు ఎరికే అని చెప్పి అన్నాడు. ఈయన పోయాడు, కలిసిన మాట వాస్తవం. దాంట్లో ఏంటంటే నేను దాంట్లోకి వెళ్ళి తప్పుకుంటే అదంతా నువ్వే తీసుకుని నాకు సంబంధం లేదు, ఈడీ కేసుకి నాకు క్లియర్ చేయి. అట్ ది సేమ్ టైం ఇటు కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి డీల్ నడుస్తుంది కదా, ఈ ముగ్గురు కలిసి కూర్చొని ఏం సెటిల్మెంట్ మాట్లాడారంటే ఈ 13,000 కోట్లు ఇచ్చి ఆయన సాటిస్ఫై చేసి పిచ్చిరెడ్డిని పంపించేసాయి. అదే సందర్భంలో నాకు సంబంధించిన కేసు గీసు అంతా క్లియర్ చేసేసాయి. మీకు ఇంకేం కావాలనుకుంటారు ఇక్కడ నుంచి అంటే, 10 సంవత్సరాలకు వెళ్ళి నన్ను ఇక్కడ అడుగు పెట్టనీయకుండా బాగా ఇబ్బంది పెట్టారు బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి హైదరాబాద్ నడిబొడ్డున నాకు పెద్ద బిల్డింగ్ కట్టి నాది పెద్ద వ్యవస్థ సృష్టించి ఇట్లా అదాని అని చూపించుకోవాలని చెప్పేసి ఆయనకి ఏదో పర్సనల్ ఇవ్వు